భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించడంలో నాయకులు, అధికారులు విఫలం చెందారని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు రాజ్ కుమార్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సరిపడా టాయిలెట్స్ తో పాటు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు లేరని ఆరోపిస్తూ ఏబీవీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం భూపాలపల్లి పట్టణంలోని జయశంకర్ విగ్రహం వద్ద పాఠశాల విద్యార్థులచే రహదారిపై ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు రాజ్ కుమార్ మాట్లాడారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ భూపాలపల్లి శాఖ ఆధ్వర్యంలో మరి జయశంకర్ విగ్రహం సాక్షిగా ఈరోజు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులతోటి రాష్ట్రాలకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను నీరుగార్చి పేద బిడ్డలు, బడుగు బలహీన వర్గాల బిడ్డలు, నిరుపేద విద్యార్థులు చదువుకునేటువంటి విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 300 మంది విద్యార్థుల కోసం ఒక టాయిలెట్ లేదు. విద్యార్థుల అవసరాల కోసం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చెరువు కట్టలకు పోయే అవసరం ఏర్పడుతూ ఉన్నది. అదేవిధంగా 300 మంది విద్యార్థుల కోసం ఒకే ఒక్క ఇంగ్లీష్ టీచర్ ఉండడం కూడా ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి కారణమని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇదే ఉన్నత పాఠశాలలో విద్యార్థులే స్వీపర్లు అయి ఊర్చుకుంటున్నారు. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది, వెంటనే స్థానిక ఎమ్మెల్యే, స్థానిక డిఈఓ, స్థానిక జిల్లా కలెక్టర్ గారు అందరూ స్పందించి గతంలో వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు స్పందిస్తలేరు. అందుకే ఈరోజు విద్యార్థి పరిషత్ ధర్నా చేపట్టడం జరుగుతున్నది. కాబట్టి వెంటనే స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కలెక్టర్, స్థానిక విద్యాశాఖ అధికారి స్పందించి ఈ యొక్క బిడ్డల కోసం బాత్రూమ్ లో ఇంగ్లీష్ సార్ను వెంటనే కేటాయించాలని, లేదంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరిస్తూ ఊహిస్తున్నారు.